హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుశ్రీ ప్రాపర్టీస్. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం చూస్తుంది ఒక రీసేల్ 2 BHK పెంట్ హౌస్ అండి. మనకు ఫ్లాట్ వరకు అయితే లిఫ్ట్ అయితే వస్తుంది. మనకు ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. అండ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు 1100 SFT అయితే వస్తుంది. ఫ్లాట్ మొత్తానికి అండ్ వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్, ఐరన్ గ్రిల్స్ అయితే చేయించారు. ప్రజెంట్ మనం చూస్తుంది హాల్ ఏరియా కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా అయితే ఉంటుందండి. అండ్ ఫ్లాట్ ఏజ్ వచ్చేసి 4 to 5 years ఓల్డ్ అండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. రీసెంట్గా పెయింటింగ్ వర్క్ కూడా అయితే చేయించారండి. హాల్లో కూడా చూసుకున్నట్లయితే స్పేసెస్గా అయితే ఉంటుందండి. మనకు 2 BHK పెంట్ హౌస్ వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి మియాపూర్ మయూర్ నగర్లో అయితే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాలో కూడా చూసుకున్నట్లయితే మీకు ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చేయించారు. మనకు లొకేషన్ వచ్చేసి మియాపూర్ మయూర్ నగర్లో అయితే ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషను. మనకి మియాపూర్ డిమార్ట్ అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్, మియాపూర్ ఎక్స్ రోడ్కి అయితే నియర్ బై దగ్గర అయితే వస్తుంది. అండ్ మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూసుకున్నట్లయితే మనకు ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చేయించారు. బాల్కనీలో కూడా మనకు ఐరన్ గ్రిల్స్ అయితే చేయించారండి. స్పేసెస్గా అయితే ఉంది బాల్కనీ కూడా. అండ్ ఇది 2 BHK పెంట్ హౌస్ అండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చేయించారండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అటాచ్డ్ బాత్రూమ్, స్టాండర్డ్ బిల్డింగ్ అపార్ట్మెంట్ అండి మనకు వచ్చేసి ఇది. అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ అండ్ బైక్ పార్కింగ్, బోర్ అండ్ మంజీరా వాటర్ అయితే ఉంటుంది. కిచెన్లో కూడా చూసుకున్నట్లయితే మీకు వుడ్ వర్క్ అయితే చేయించారండి. మనకు రిజిస్ట్రేషన్ లోన్ కూడా వస్తుంది. వాష్ ఏరియా కూడా మనకు ఐరన్ గ్రిల్స్ అయితే చేయించారు. అండ్ మనకు వచ్చేసి డీటెయిల్స్కి వచ్చినట్లయితే 1100 SFT 22 EDS అయితే ఇస్తున్నారు. కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా హనుశ్రీ ప్రాపర్టీస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.